ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, welcome to the video. ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్, if 2x minus 3y minus 5 is equal to 0 is a perpendicular bisector of the line segment joining 3, minus 4 and alpha, beta, then find alpha plus beta. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 2x minus 3y minus 5 equal to 0 అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నారు. దేనికి? లైన్ జాయినింగ్ 3, minus 4 and alpha, beta. సో మనం 3, minus 4 ఇంకా ఆల్ఫా, బీటా అనే లైన్ ఇది అని మనం అనుకుంటే దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ 2x minus 3y minus 5 equal to 0 అన్నారు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది అవుతుంది. ఇది 2x minus 3y minus 5 equal to 0 అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇది దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అలానే ఈ లైన్ ని మిడ్ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది. ఇటు ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. ఇటు సేమ్ ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇలా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఈ టూ లైన్ స్లోప్స్ అనేవి ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ లైన్ స్లోప్స్ ఈక్వల్ టు -1. సో నేను ఇది m1 అనుకుంటాను, ఈ లైన్ ది m2 అనుకుంటాను. సో ముందు నేను m1 ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. సో ఇక్కడ x1 ఇది, y1 ఇది, x2 ఇది, y2 ఇది అనుకున్నప్పుడు y2 minus y1 దట్ ఈక్వల్ టు బీటా మైనస్ ఆఫ్, ఇక్కడ y1 అంటే -4 డివైడెడ్ బై x2 అంటే మనకి ఆల్ఫా మైనస్ x1 అంటే 3 దట్ ఈక్వల్ టు బీటా ప్లస్ 4 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఆల్ఫా మైనస్ 3 అవుతుంది. సో నాకు m1 ఇది వచ్చింది. ఇప్పుడు m2 ఈ లైన్ స్లోప్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు అనే లైన్ ఉన్నప్పుడు దీనికి స్లోప్ ఈక్వల్ టు, దీన్ని నేను m2 అనుకున్నా కాబట్టి -a బై b అంటే -2 బై -3 దట్ ఈక్వల్ టు 2/3. ఏ ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో -3 ఉంది, సబ్స్టిట్యూట్ చేశా. సో ఇప్పుడు ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలంటే m1 ఇంటూ m2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ లైన్ స్లోప్స్ ఈక్వల్ టు -1 రావాలి మనకి. సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 రావాలి. ఇక్కడ m1 అంటే మనకి బీటా ప్లస్ 4 బై ఆల్ఫా -3 ఇంటూ m2 అంటే మనకి ఇక్కడ 2/3 వచ్చింది ఈక్వల్ టు -1. సో ఇప్పుడు నేను దీన్ని ఇటు సైడ్ 2 ఇంటూ బీటా ప్లస్ 2 ఇంటూ 4 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇంటూ ఆల్ఫా మైనస్ 3 ఇది 3 అవుతుంది. ఈ 3 ఇంటూ ఆల్ఫా మైనస్ 3 అటు పంపించేస్తాను. సో దట్ మైనస్ ఇంటూ 3 ఇంటూ ఆల్ఫా అంటే 3 ఆల్ఫా మైనస్ 3 ఇంటూ 3 అంటే -9. సో నేను ఈ 3 ఇంటూ ఆల్ఫా మైనస్ 3 ఇంటూ 3 అంటే 9ని అటు పంపించాను. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఇటు తీసుకొచ్చేసుకుంటే 2 ఆల్ఫా 2 బీటా ప్లస్ 3 ఆల్ఫా -9 ప్లస్ 8 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ మైనస్ కాబట్టి ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది. సో 3 ఆల్ఫా -9 ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ మనకి 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా, ఈ -9 ప్లస్ 8 అంటే -1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో నేను దీని నుంచి మనకి ఒక కండిషన్ వచ్చింది ఆల్ఫా బీటాస్ లో. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాను. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఈ లైన్ ని మిడ్ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది. సో నేను ఈ 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ మిడ్ పాయింట్ అనేది ఈ లైన్ మీదే ఉంటుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. ముందు నేను ఈ 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2
డివైడ్ బై 2 y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి x1 అంటే 3 ప్లస్ ఆల్ఫా డివైడెడ్ బై 2, y1 అంటే -4 ప్లస్ y2 అంటే బీటా డివైడెడ్ బై 2. ఈ మిడ్ పాయింట్ అనేది ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ మీదే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది ఈ లైన్ ని సాటిస్ఫై చేయాలి. సో నేను ఈ మిడ్ పాయింట్ తీసుకెళ్లి ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. మనకి ఉన్న లైన్ 2x - 3y - 5 = 0. ఈ మిడ్ పాయింట్ ఇవి ఈ లైన్ లో సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను ఈ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలా అంటే 2 ఇంటూ x అంటే 3 ప్లస్ ఆల్ఫా బై 2 మైనస్ 3 ఇంటూ y అంటే బీటా -4/2 -5 = 0. సో దీనికి ఇక్కడ కింద నేను ఎల్సిఎం 2 తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఈ 2 ఇంటూ 3 6 ప్లస్ 2 ఆల్ఫా మైనస్ 3 ఇంటూ బీటా మైనస్ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 4 అంటే 12 మైనస్ 2 ఇంటూ 5 10 = 0. ఈ కింద మనకి ఎల్సిఎం 2 తీసుకున్నాం. సో ఇక్కడ 2 ఇంటూ 5 10 అయింది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి నేను లోపలికి మల్టిప్లై చేసి ఇలా ఎక్స్పాండ్ చేశాను. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఈ 2 అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది, 2 ఇంటూ 0. సో ఇక్కడ 2 ఆల్ఫా మైనస్ 3 బీటా, ఇక్కడ 18 మైనస్ 10 అంటే మనకి 8 వస్తుంది, ప్లస్ 8 = 0. సో నేను దీన్ని సెకండ్ ఈక్వేషన్ అంటాను. ఇప్పుడు ఈ టూ లైన్స్ ని నేను సాల్వ్ చేస్తే ఆల్ఫా ఇంకా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది ఆల్ఫా ప్లస్ బీటా, మనం ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లైన్స్ ని సాల్వ్ చేస్తే ఎలా అంటే ఇప్పుడు నేను ముందుగా ఆల్ఫాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటాను. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కోఎఫిషియంట్. సో నేను కామన్ ఫ్యాక్టర్ 6 వచ్చేలాగా ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాను, ఈ 3తో మల్టిప్లై చేస్తాను, రెండు సబ్ట్రాక్ట్ చేస్తాను. సో ఈక్వేషన్ 1 ఇంటూ 3 మైనస్ ఈక్వేషన్ 1 ఇంటూ 2 మైనస్ ఈక్వేషన్ 2 ఇంటూ 3 అంటే 3 ఆల్ఫా ఇంటూ 3 అంటే 9 ఆల్ఫా ఇంటూ 2 కాబట్టి మనం 6 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఇంటూ 4 అంటే 4 బీటా మైనస్ 1 ఇంటూ 2 = 0. ఇక్కడ ఇప్పుడు ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేస్తాను. 3 ఇంటూ 2 6 ఆల్ఫా మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 బీటా ప్లస్ 3 ఇంటూ 8 అంటే మనకి ఇక్కడ 24 వస్తుంది, = 0. సో నేను దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అయినప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 9 ప్లస్ 4 అంటే 13 బీటా, ఇక్కడ -2 - 24 అంటే -26 = 0. దీని నుంచి నేను 13 బీటా = 26. 13 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ -26 అటు వెళ్తే +26, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి బీటా = 2 వస్తుంది. సో బీటా వాల్యూ మనకి 2 వచ్చింది. ఈ బీటా = 2 అనే వాల్యూని నేను ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. సో నేను బీటా = 2 అనేది సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఆల్ఫా మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 8 = 0. 2 ఆల్ఫా మైనస్ 6 ప్లస్ 8 = 0. 2 ఆల్ఫా 8 మైనస్ 6 అంటే 2 = 0. 2 ఆల్ఫా -2, ఆల్ఫా -1. ఈ 2 ఇందులో ఇట్లా 1 టైం క్యాన్సిల్ అయిపోయి సో మనకి ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. వాళ్ళు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా అంటే -1, బీటా అంటే 2. సో 2 - 1 మనకి 1 వస్తుంది. వాళ్ళు అడిగినట్టే మనం ఆల్ఫా ప్లస్ బీటా = వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 1. సో ముందు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఏంటంటే ఈ టూ పాయింట్స్ నుంచి జాయిన్ అయ్యే లైన్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది అన్నారు. దీని నుంచి ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి స్లోప్స్ ఇంటూ -1 చేసాం. అలా అప్పుడు మనకు ఒక కండిషన్ వచ్చింది. అలానే దీనికి ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇది మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది. సో మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈ లైన్ లో సాటిస్ఫై అవుతుంది కాబట్టి లైన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఇంకో కండిషన్ వచ్చింది,
టూ కండిషన్స్ ని సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 అని చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.